హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈ వీడియోలో 3 రకాల పొడులు చేయబోతున్నానండి. ఈ పొడులు వంటలోనూ వాడచ్చు, అలాగే మన హెల్త్కి ఎంతో మంచిది. ధనియాల పొడి, ఇది పైత్యం చేసినప్పుడు వాడచ్చు, అలాగే జీలకర్ర పొడి అన్డైజెషన్గా ఉన్నప్పుడు వాడచ్చు, అలాగే అవిసె గింజలు జీలకర్ర కలిపిన పొడి. అవిసె గింజలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇదైతే డైలీ వాడచ్చు, ఎన్నో ఆరోగ్య బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ పొడాలను ఏ విధంగా చేయాలో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ పొడాలు చేయడానికి ధనియాలు 100 గ్రాములు తీసుకున్నానండి, అలాగే జీలకర్ర కూడా 100 గ్రాములు జీలకర్ర. ఈ అవిసె గింజలు చిన్న గ్లాసుతో 2 గ్లాసులు తీసుకున్నాను. 1 గ్లాసు జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఎండలో ఎండనిచ్చానండి. ఇప్పుడు వీటిని వేయించుకుని పొడి చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఇందులోకి ధనియాలు వేస్తున్నాను. ధనియాలు బాగా ఎండనిచ్చి లైట్గా వేయించుకుంటే మనకి నిల్వ ఉంటుందండి. ఈ ధనియాలు ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, లైట్గా గోరువెచ్చగా ఉంటే చాలు. ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుని ధనియాలను పొడి చేసుకోవాలి. మనకి ఫ్లమ్ పట్టి పైచ్యంగా ఉన్నప్పుడు, వికారంగా ఉన్నప్పుడు ఈ ధనియాల పొడిని నైటే గోరువెచ్చటి వాటర్లో నానబెట్టి ఉదయమే వడబెట్టి తాగితే చాలా మంచిదండి. చేసిన ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిన తర్వాత ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. అదేవిధంగా పాన్లో నేను జీలకర్రను కూడా వేస్తున్నాను. ఈ జీలకర్ర కూడా ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి. ఈ జీలకర్రను కూడా బాగా ఎండనిచ్చాను. ఎండనిచ్చినా వేయించి చేసుకుంటే మనకి పొడి నిలువ ఉంటుంది, త్వరగా పొడి అవుతుంది. ఇది కూడా ఒక ప్లేట్లో తీసుకుని చల్లారిన తర్వాత ఈ జీలకర్రను కూడా పొడి చేసుకోవాలి మెత్తగా. ఈ జీలకర్రలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఈ జీలకర్ర పొడి మనకి డైజెషన్ అవ్వనప్పుడు, అలాగే గ్యాస్ట్రిక్ వచ్చినప్పుడు గోరువెచ్చటి వాటర్లో ఒక 5 నిమిషాలు ఈ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకుని వడబెట్టి తాగితే చాలా మంచిదండి. అదేవిధంగా అవిసె గింజలను కూడా నేను వేస్తున్నాను. ఈ అవిసె గింజలు ఒకటి వేయించుకుని పొడి చేసుకోవచ్చు. పచ్చివి తింటే నోటికి అంటుకుంటుంది కాబట్టి లైట్గా వేయించాలండి, ఎక్కువ వేయించకుండా. ఇవి అవిసె గింజలో పొడి లేకుండా తినొచ్చు, అదేవిధంగా పొడిగా చేసుకోవచ్చు కూడా. నేను ఇందులో అయితే జీలకర్ర కూడా యాడ్ చేసి పొడి చేస్తున్నాను. అవిసె గింజలు లైట్గా వేగిన తర్వాత ఇందులో జీలకర్ర కూడా వేసుకుని, జీలకర్ర కూడా వేసిన తర్వాత ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేయించి ఇవి కూడా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. అవిసె గింజలు అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. జెంట్స్లో ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్ రాకుండా నియంత్రిస్తుంది, అలాగే లేడీస్కి అయితే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుందండి. హార్ట్స్ కూడా చాలా మంచిది, బ్రెయిన్ స్ట్రోక్ కూడా రాకుండా ఉంటుంది, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది, థైరాయిడ్ కూడా నియంత్రిస్తుందండి, వెయిట్ కూడా లాస్ అవుతారు. ఈ అవిసె గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. మనం డైలీ అవిసె గింజల్ని 1 టీ స్పూన్ తినొచ్చండి. అదేవిధంగా పొడిని కూడా వంటల్లోని వాడచ్చు. మనం భోజనం చేసిన తర్వాత 1/2 టీ స్పూన్, మధ్యాహ్నం సాయంకాలం కూడా 2 పూట్ల కొద్దిగా అవిసె గింజల పొడిని తినచ్చు. ఓన్లీ అవిసె గింజలు ఒకటి పొడి చేసుకోవచ్చు, జీలకర్ర కూడా కలిపి చేసుకోవచ్చు. జీలకర్ర వేసి చేయడం వల్ల ఏంటంటే గ్యాస్ట్రిక్ ఉండదు, అదేవిధంగా అవిసె గింజల్లో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. ఈ పొడిని మీరు కూడా తయారు చేయండి, వంటల్లోనూ వాడచ్చు, అదేవిధంగా మన హెల్త్ కూడా చాలా మంచిది. ఈ వీడియో లైక్ చేయండి, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.